పుస్తక పఠనం మంచి మిత్రునితో స్నేహం వంటిది. మన చేతిలో పని. చాలా చిన్న చిన్న విషయాలనే ఒక్కోసారి మనం కష్టతరం చేసుకుంటుంటాం. అతి సులువుగా పరిష్కరించబడే అంశాలు మన చేతులారా అసలు తేలకుండా పోతుంటాయి. ఉదాహరణకి, ఓ వస్తువునో లేక ఓ ముఖ్యమైన ఉత్తరాన్నో పోస్ట్ ద్వారా పంపించేందుకు మనకు అన్ని సదుపాయాలు ఈనాడు ఉన్నాయి. రిజిస్టర్ పోస్ట్, కొరియర్ సర్వీస్ వగైరాలెన్నో. కానీ మనం వాటిని వినియోగించుకోవడంలో సరిగా శ్రద్ధ చూపం. మనలో చాలామంది ఓ ఊర్లోని వ్యక్తికి ఏదైనా విషయం అందజేయాల్సి వస్తే ఆ ఊరికి వెళ్ళే స్నేహితులకో మరెవరికో దానిని ఇచ్చి వారికి అందజేయమని కోరతాం. వాళ్ళు సక్రమంగా అందజేస్తే మంచిదే. వెళ్ళిన వాళ్ళు తోవలో పారేసుకుంటే, లేక ఒకరికివ్వబోయి మరొకరికిస్తే, తమ పనుల ఒత్తిడిలో మరచిపోతే ఇవన్నీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈలోపు మనం టెన్షన్లో అవతలి వాళ్ళకి ఎస్టీడీలు, ట్రంక్ కాల్స్ చేస్తాం. ఆ విషయం మీకు అందిందా? ఫలానా వారి చేత పంపామంటూ ఇంత చేసి ఫలితం సవ్యంగా సకాలంలో అందుతుందా అంటే అది సందేహమే. ఇలా ఓ పోస్ట్ ద్వారా సులభంగా అయ్యే పనిని అనవసరంగా పెద్ద సమస్యగా చేసుకుంటాం. దీంతో మన సమయం, అవతలి వారి సమయం పోతుంది. మనము, వారు కూడా డిస్టర్బ్ అవుతాం. మనకు అందుబాటులో ఉన్న సర్వీసుల్ని సక్రమంగా వీలైనంత ఎక్కువగా వినియోగించుకుంటే ఉభయతారకమే కాదు, మధ్య మనిషి నలగకుండా ఉంటాడు. ధన్యవాదములు.